వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో కేవలం ఆయన కృపను నమ్మి ముందుకు సాగిపోతున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళిపోదాం. ఈ నిర్గమకాండము, ఈరోజు వాక్యము నిర్గమకాండము 3వ అధ్యాయము. దేవుని వాక్యము చదువుకుందాం. ఎన్నో వచనం అంటే 10 చదువుకుందాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా. ఈ వాక్యాన్ని గురించి ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయులను, కృపామయుడు, దయామయుడైన బ్రహ్మ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినాయన. ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా స్థితి, మా సమర్థత మేము తెలుసుకొని మీలో విశ్వాస జీవితంలో మీ శక్తిపై ఆధారపడి ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని, వాక్యాన్ని వివరించమని మాతో మాట్లాడి మా జీవితాల్లో మిమ్మల్ని ముందు పెట్టుకుని మీ మీద ఆధారపడతా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి ఉండి పాదాలు పట్టుకుని అతి మిక్కులైనగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమె యేసు నామంలో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమె. ఇక్కడ మోషేకి ఏం చెప్తున్నాడంటే, మోషేకి దేవుడు, నువ్వు ఫరో యొద్దకు వెళ్ళు, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకు, పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని తోడుకొని పోవటకు నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు మాట. ఇశ్రాయేల్ ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకు వెళ్ళమని చెప్పినప్పుడు మోషే ఏమంటున్నాడు, నేను ఎంతటి వాడను, నేను ఎవరిని ఎంతటి వాడను, ఫరో యొద్దకు వెళ్ళాలన్నా, ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలన్నా నేను ఎంతటి వాడను, నేను ఎవరిని అని అడుగుతున్నాడు మాట. ఎందుకంటే మోషేకి తన స్థితి తెలుసు. తను ఫరో యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇశ్రాయేల్ ప్రజలని ఎలా తీసుకువెళ్ళాలి, ఫరో ఒప్పుకుంటాడా, ఇవన్నీ ఆయనకి భయం, అంటే ఒక అభద్రత కలిగించింది మాట. భయం వచ్చింది. ఇంకా ఏంటి, తన మీద తన శక్తి మీద నమ్మకం లేదు, తన సమర్థత మీద నమ్మకం లేదు. తన అసమర్థత గురించి మోషేకి తెలుసు. అందుకని అంటున్నాడు, నేను ఫరో దగ్గరికి వెళ్ళడానికి నేను ఎవరిని లేకపోతే నేను ఎంతటి వాడను అని మోషే దేవుడితో అన్నట్లుగా చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి మనము మన స్థితిగతులు కానీ, మన సమర్థత కానీ మనం తెలుసుకుని మనం తగ్గించుకున్నప్పుడు ఈ కృత నిబంధనలో దేవుడు నీకోసం నా కోసం పరలోక సింహాసనం విడిచిపెట్టుకోవడం భాగముగా ఎంచుకొనక రిక్తుడిగా, దీనుడిగా, నరావతాడిగా ఆయన తగ్గించుకుని భూలోకంలో జన్మించి సిలువుపై నీ గురించి నా గురించి ప్రాణమర్పించి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కృపాసింహాసనం ఆయన కృపాసింహాసనం ముందు మనం సాగిలపడి యేసునామంలో ప్రతిదీ అడగడానికి ఆయన మనకి స్వేచ్ఛనిచ్చాడు అన్నమాట. అలాంటి పరిశుద్ధాత్మను కూడా మన మధ్య ఆయన ఉంచాడు, ఆదరణకర్తని ఉంచాడు. మరి మనము కార్యాలు జరగాలంటే దేవుని శక్తిపై ఆధారపడాలి. దేవుని యొక్క శక్తి, నీ శక్తి నా శక్తి కాదు. దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, ఆయన మన భద్రత కాదు, మనమేమి చేయలేము, ఆయన భద్రతపై ఆయన మనని కాచి కాపాడుతాడని మనం తెలుసుకోవాలి. ఇది మనం ఏమనుకుంటాము, మన వ్యక్తిగతమైన శక్తి మీద ఆధారపడతాం. మనం ఎంతో సమర్థవంతులు అనుకుని మనమే ఈ కార్యాన్ని దాటిపోవచ్చని మానవ శక్తి ఆధారపడిపోయి మానవ ధోరణిని కలిగి ఉంటాం. కానీ మన శక్తి మనకి తెలుసు. మన శక్తి ద్వారా ఏ పనులు జరగవు.
దేవుని శక్తి, దేవుని తోడు జరిగితేనే, మనతో ఉంటేనే మనం ఆశ్చర్య కార్యాలు చూడగలము. ఆయన తోడు ఎల్లప్పుడూ మనకి ఉంటుంది. కాబట్టి మోషే తన్ని తెలుసుకున్నాడు. నేను మానవుడిని, ఎలాగా నాకు సాధ్యమవుతుంది? నా సామర్థ్యం ద్వారా ఇది కాదు. ఆయన సన్నిధి ఉండాలి, ఆయన సన్నిధి ద్వారా నేను నెరవేరుతుందని ఆయన తెలుసుకొని ఆయన ఈ మాట అంటున్నట్టుగా చూసి, నేను ఎంతటి వాడను, నేను ఎవరిని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవడానికి అని అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి నీవు నేను ఎలాగనుకుంటున్నాం, మీరు మనం ఎలాగనుకుంటున్నాం? మన శక్తిపై, మన భక్తిపై, మన శక్తి సామర్థ్యాలపై మనం ఆధారపడుతున్నామా? పూర్తిగా దేవునిపై విశ్వాసం కలిగి దేవునిపై ఆధారపడుతున్నామా? దేవుని శక్తిపై, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలపై మనం ఆశ కలిగి, నిరీక్షణ కలిగి అలాగ ఆశపడుతూ ప్రార్థిస్తూ ముందుకు సాగుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈ మోషేకి నేను ఎంతటి వాడనన్న ప్రశ్న గతంలో రాలేదు. ఆయనప్పుడు రాజ కుటుంబంలో పెరిగాడు, యువరాజుగా రాజవిద్యలన్నీ నేర్చుకున్నాడు. అప్పుడు రాలేదు ఆయనకి. ఆయన శక్తిపై ఆధారపడిపోయి ఆ ఎబ్రీడ్ నేను అతన్ని చంపడానికి కూడా వెనుక తీక ముందుకు వెళ్ళాడు. తర్వాత గొర్రెల కాపరి అయిన తర్వాత అక్కడ అతను శక్తిపై అతను ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి మళ్ళీ గొర్రెల కాపరిగా ఆ మోషే భూమిపై ఉన్నప్పుడు, ఆ గొర్రెలు మేపుతున్నప్పుడు అక్కడ ఆయన వినయం నేర్చుకున్నాడు. తన శక్తి ఏంటో తెలుసుకున్నాడు, దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నాడు. కాబట్టి అత్యంత శక్తివంతమైన వ్యక్తిని ఎదుర్కోవడానికి ఆయన అనర్హుడిగా ఎంచుకుంటున్నాడు. అంతే కదా, మనము ఎంతటి వాళ్ళం, మన భక్తి ఎంతటిది, మన విధేయతలు, మన శక్తి సామర్థ్యాలు ఇవేమి దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర పనికిరావు. దేవుని శక్తి తోడవుతేనే మనం ఏ పనైనా ఆయన ఇచ్చే శక్తితో మనం చేయగలుగుతాం. భూమిపై ఒక మానవుడిని, ఫరోని కానీ ఆ ఇశ్రాయేల్ ప్రజలు కానీ నడిపించడానికి, వాళ్ళని ఎదుర్కోవడానికి మోషే తన అనర్హుడిగా ఎంచుకున్నాడు. ఇంకా ఈ భూమిపై తన శక్తి సరిపోదని తెలుసుకున్నాడు. తనకి వచ్చిన విద్యలు సరిపోవని తెలుసుకున్నాడు. గొర్రెల కాపరిగా తగ్గించుకుని నగిపూరకమంగా ఉన్న మోషే తన శక్తి సామర్థ్యాలు గ్రహించుకున్నప్పుడు, రాజవిద్యలు అన్నీ వచ్చిన మోషే గ్రహించుకున్నప్పుడు, మోషే కంటే మనం చాలా చిన్నవాళ్ళం, అన్ని విషయాల్లో మనకి అర్హత లేదు. కానీ దేవుడు మనకి ఆయనే దిగి వచ్చాడు కాబట్టి ఆయన శక్తి సామర్థ్యాలపై మనం ఆధారపడి, మనకిక్కడ విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, కృత నిబంధనలు ఆయనే దిగి వచ్చి యేసునామంలోనే మనం అన్ని అడిగే కృపని మనకి ఇచ్చిన దేవుడిని బట్టి మన అర్హత ఏంటంటే యేసు ప్రభు వారి తోడు మనకి అర్హత. ఆయన శక్తి, ఆయనపై ఆధారపడడం, ఆయనపై విశ్వసించడం, ఇవే మన శక్తి. అవే మనకి విజయాన్ని ఇస్తాయని గ్రహించుకున్నప్పుడు మనము మోషే లాంటి సాత్వికులం అవుతాం. మన శక్తి సామర్థ్యాలు మనకి సరిపోవని, మనకే అర్హత లేదని, మనం ఎంతటి వాళ్ళం, నేను ఎంతటి దాన్ని, మనం ఎంతటి వాళ్ళు, మనం ఎవరి మట్టుకు వాళ్ళు అనుకున్నప్పుడు, ఎవరి మట్టుకు వాళ్ళు మనకి శక్తి సామర్థ్యత లేదని అనుకుని దేవునిపై ఆధారపడినప్పుడు దేవుని తోడు ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సభలో మన విశ్వాసం ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, మనం పరీక్షించుకొని మనం ముందుకు సాగిపోవాలి. దైవిక శక్తి, దేవుని లక్ష్యం యొక్క విజయం మానవ సమర్థతపై ఆధారపడి ఉండదని ఈ వచనం మనకి తెలియచేస్తుంది. దైవికమైన శక్తి, దేవుని యొక్క లక్ష్యం వేరు ఉంటుంది కాబట్టి అది మనకు విజయాన్ని తెస్తుంది, కానీ మన శక్తిపై ఆధారపడి ఉండదని ఈ వచనం మనకి చెప్తోంది. మోషే ప్రశ్న తనపై దృష్టి పెట్టి తను తాను గుర్తుంచుకొని మాట్లాడినట్టు చెప్పాను కదా. మోషేకి తన శక్తిపై తను పరిశీలించుకుని, దృష్టి పెట్టుకుని, తాను గుర్తించుకుని ఈ వచనం దేవుడితో మాట్లాడినట్టుగా మనకి తెలియజేస్తుంది. ఆత్మవిశ్వాసం కంటే దేవుణ్ణి తెలుసుకోవడం చాలా కీలకమని రుజువు చేస్తాడు మోషే ఈ వచనం ద్వారా.
దేవుడి ప్రతి ప్రతిస్పందన ప్రతిస్పందన ఏంటంటే నేను ఖచ్చితంగా మీతో ఉంటాను. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మోషేతో చెప్తున్నాడు, నేను ఎంతటి వాడిని అన్నాడు కదా. దేవుడు ఏమంటున్నాడంటే ఖచ్చితంగా నేను నీతో ఉంటాను. నీతో ఉన్నప్పుడు నీకన్నీ సాధ్యమవుతాయి. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా ఇస్రాయేల్ ప్రజలు నడిపించాలో, నీకు ప్రతి విషయంలోనూ తోడుంటాను, నీకు తోడుంటానని వాగ్దానం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అలా చేయడం ద్వారా ఏమైందంటే దేవు మోషేలో ఉన్న భయము, అసమర్థత తొలగిపోయి దేవుడిపై ఆధారపడతాడు. మన దేవుడి శక్తిపై ఆధారపడి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినట్లుగా మనం చూస్తామట. కాబట్టి భయం, దేవుని భయం ఉండాలి. మన శక్తి సరిపోదన్న భయం ఉండాలి. మన శక్తి సామర్థ్యాలు, మన అసమర్థత ఎంత ఉంది, మన సామర్థ్యత ఎంత ఉంది మనం పరీక్షించుకోవాలి. మనకు అర్హత ఉన్న అర్హత దేవుడిచ్చినదే. అర్హత సరిపోదని దేవుని తోడు ఉండాలని మనం గ్రహించాలి. ఎవరి మట్టుకు వాళ్ళు నేను ఎంతటి వాడును, నేను ఎవరిను అని మనల్ని ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ తొలగిపోవాలంటే దేవుని తోడు మనతో ఉండాలి. దేవునిపై విశ్వాసం ఉండాలి. దేవుడు చేస్తాడు అని, దేవుడు ఎన్నైనా ఆశ్చర్యకార్యాలు చేయగలని, దేవుడు తోడు ఉంటే ఏదైనా సాధ్యం చేయగలవని ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు దేవుడి తోడు మనకి ఎల్లప్పుడూ ఉంటుందని గ్రహించుకోవడమే ఈ వచనం యొక్క అర్థం. కాబట్టి అటువంటి దేవుడి తోడుతో మనం ప్రతి విషయాల్లోనూ విజయం పొందులాగిన మనం పరీక్ష చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యము దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభా, మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీ తోడుపై, నాయన మా శక్తిపై, మా భక్తిపై, మాకున్న తలాంతులపై మేము ఆధారపడకుండా, మాకున్న సమర్థతలపై కాకుండా నాయన మీ తోడు ఉన్నప్పుడు, మీ సన్నిధి ఉన్నప్పుడు నా ప్రభా మేము సమస్త విషయాల్లో విజయం పొందుతామని మీ వాక్కుని మాతో వివరించిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మోషేకి ఇచ్చిన సాత్వికమైన మనసు, తగ్గింపు, వినయ విధేయతలు కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గుండి పదాలు పట్టుకుని అతి మిక్కిలైనంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. ఇంకా లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, నా కుటుంబం గురించి, మా బిడ్డలందరి గురించి ప్రార్థన చేయాలని కోరుతూ మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నన్ను ఇంకను ముందుకు నడిపిస్తుండగా మీ ప్రోత్సాహం నాకు కావాలని కోరుతూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక.